హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఫస్ట్ ఆయన గురించి చెప్పే కన్నా ముందు ఒక కేసు గురించి మనతో డిస్కస్ చేయడానికి ఆయన మన స్టూడియోకి రావడం జరిగింది. అమృత ప్రణయ్ కేసు మనం చూస్తూనే ఉన్నాం. 2018లో అది ఎంత హల్చలైందో ఆ కేసు విషయం గురించి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా బయటకు రావడం జరిగింది. దాంతో ఆ కేసు విషయం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది. సో దాని గురించి మనకి ప్రతి ఒక్క డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు సుబ్బు, హైకోర్టు అడ్వకేట్. నమస్కారం సార్. నమస్కారం అండి. అయితే మొట్టమొదటిగా ఈ విషయం గురించి మనం మాట్లాడేటప్పుడు 2018 అంటే అమృత ప్రణయ్ హత్య కేసు జరిగినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ ఏ కారణాలు దానికి దోహదపడి అంటే మొత్తం క్లాసిఫికేషన్, క్యాస్ట్, మనీ ఈ 3 పరువు హత్య చేయడానికి కారణమైనట్టు. ఇప్పుడు ఈ ప్రణయ్ అనే వ్యక్తి ఏంటంటే అంటే సమాజంలో గౌరవం లేని వ్యక్తి అంటే సమాజంలో గౌరవం లేని వ్యక్తి అది వాళ్ళు ఎంతో కొంత అంటే కొంత స్టేబిలిటీ ఉన్న వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఎల్ఐసి ఆఫీసర్గా ఉన్నారు. వీళ్ళు చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఏంటంటే నిన్న రీసెంట్‌గా అమృత ప్రణయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అన్ని అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎందుకని మీరు మీడియా ముందుకు రావడం లేదు? ఎందుకని మీరు మీడియాకొచ్చి మీ అభిప్రాయాలను వ్యక్తం చేయట్లేదంటే తను ఎక్స్‌లో పోస్ట్ చేసిందన్నట్టు. నా కొడుకు భవిష్యత్తు దృష్ట్యా నేను ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నా. దయచేసి మన్నించండి. నాకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ సినారియోలో జరిగినటువంటి మొత్తం కేసుకు సంబంధించిన మోటివ్ ఏంటంటే పరువు. పరువు పోయిందనే ఒక నెపంతో మారుతీరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ కూతురు అమృత ప్రణయ్ని ప్రేమించిన కారణం చేత ప్రణయ్ని హత్య చేయించారు. సుఫారీ ఇచ్చి బీహార్ నుంచి లేదంటే రకరకాల స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సుఫారీ ఇచ్చి మరి వాళ్ళని అతని అల్లుడిని చంపించిన సంఘటన 2018లో మనం చూసుకున్నాం. అయితే ఈ కేసులో యావజ్జీవ శిక్ష తర్వాత ఉరిశిక్ష అనే 2 పదాలు వాడబడడం జరిగింది. మీరు చూసినట్లయితే A1గా ఉన్నటువంటి మారుతీరావు గారు ఆయన పశ్చాత్తాపం చెందారు. జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మనస్సాక్షి మార్చుకున్నారు. లేదంటే ఒక మనిషిగా నేను చేసింది తప్పని గ్రహించారు. లేదంటే సమాజానికి నేను ఇలాంటి ఒక తప్పుడు సంకేతాన్ని అందించనేమోనన్న కృంగుబాటుకు లోనయ్యారు. రకరకాల కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. వాస్తవానికి ఆయన చనిపోవడం అనేది ఏంటంటే అది ఇంకా సమాజంలో అంటే నాలాంటి వరకు స్థానం లేదు అని ఆయన రియలైజ్ అయ్యి చనిపోయినట్టుగా నాకు అనిపించింది. చూసినట్లయితే మనకి ఆ కేసు సాల్వ్ చేసినటువంటి అంటే ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయన పేరు చెప్పడం ఎందుకు కానీ ఆయన అన్నారు ఏంటంటే అమృత ప్రణయ్ అంటే అమృత అంటే వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం. సో మర్డర్ చేయడానికి కానీ కారణం వాళ్ళే అయి ఉండొచ్చు. వాళ్ళు పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టడం, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ పెళ్లి జరిగేటట్టు ఇట్లా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం, వాళ్ళు ప్రూవ్ చేసినట్లు వాళ్ళకి అనిపించి చేశారంటే ఇప్పుడు సమాజంలో పెళ్లి అనేది ఒక గొప్ప పండుగ. అది జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. మరి హోర్డింగ్స్ పెట్టుకోకుండా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెట్టుకోకుండా, రకరకాల ఈవెంట్స్ పెట్టుకోకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ నాన్నగారు ఎల్ఐసి ఆఫీసర్ అంటే మినిమం వాళ్ళ రిలేటివ్స్ తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ తో చూపించుకోవడానికి నా మొట్టమొదటి కొడుక్కి పెళ్లి అవుతుందని చూపించుకోవడానికైనా సరే ఉంటుంది కదా. సో అలా జరిగినప్పుడు దాన్ని నెపంగా వేసి చాలా మంది చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే యోగ్యుడు అయినట్టయితే నా కూతురు నేనే ఇచ్చి చేసేవాడిని. సో అతను యోగ్యుడు కాదు. అంటే యోగ్యత అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఒక ఉద్యోగస్తుడు అంటే ఉద్యోగస్తులు చాలా మంది మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే తనకి ఐటీ ఎంప్లాయ్ ఉండి దానికి ₹1,00,000 జీతం ఉంటే ఎన్నో లక్షలు కట్నం ఇస్తే పెళ్ళైన నెల రోజులకే అమ్మాయిని అంటే చంపేశారు. అలాంటి వాళ్ళు లేరా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ చంపేశారు. మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ ఆఫీసర్ అయినా 56 ఇయర్స్ 35 ఇయర్స్ అమ్మాయితో రిలేషన్ లో ఉండు. అంటే రకరకాలుగా అంటే యోగ్యత అనేది కులాన్ని బట్టి రాదు, మతాన్ని బట్టి రాదు, ఇంకొక భాషను బట్టి రాదు. అది వ్యక్తిత్వం బట్టి మనం పెరిగినటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి కుటుంబ నేపథ్యం నుంచి అయోగ్యత అనేది వస్తుంది అన్నట్టు. చూడండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లలు అక్కడ ఈ కర్రీలో వేసుకునే కారం పొడితో తిని మరి చదువుకొని ఉద్యోగాలు పడుతున్నారు. మరి వాళ్ళు నిజంగా యోగ్యులు అంటే అందులో కూడా చాలా మంది సైకోయిస్టిక్ గా మా ఫ్రెండ్స్ దాదాపుగా ఒక 7-8 మందికి పెళ్లి అయితే 7-8 మందిలో 5 డివోర్స్ తీసుకున్నారు ఇప్పుడు స్టిల్ 2 years లోనే. అంటే ఇక్కడ వాళ్ళు కష్టపడ్డారు, కష్టాల నుంచి వచ్చారు, సో వీళ్ళు చేసుకుంటే బాగుపడతారంటే అది కొంతవరకు కరెక్టే. కానీ పూర్తి స్థాయిలో అదే కరెక్ట్ అంటే తప్పు. రకరకాల స్థాయిల్లో రకరకాల మనిషి అనేవాడు ఆశాజీవి. అదే విధంగా మనిషి అనేవాడు ఏదో ఒక స్థాయిలో తప్పు చేయడం అనేది సహజం.
సో అలాగే మారుతిరావు గారు కూడా ఆయన మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకుండా ఈ విషయంలో తప్పు చేశారనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కులహంకారంతో, తర్వాత మదం అంటే డబ్బున్న మదంతో ఇవన్నీ చేయడం, ఈ ఈ కార్యక్రమం చేయడం అనేది జరిగింది అన్నాడు. ఇప్పుడు ఒక నిమ్న జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి అలా చేశారు. అదే సేమ్ క్యాస్ట్ అబ్బాయి అయినట్టయితే అది ఇంత గొడవ కాకపోతుండే, ఇంత మర్డర్స్ కాకపోతుండే, ఇది కేవలం అంటే జాతీయ అహంకారం, కులహంకారం, డబ్బున్న మదంతో చేసినటువంటి ప్రక్రియ. తర్వాత జరిగిన పరిణామాలలో నాకు తెలిసి మారుతిరావు గారు పరిణితి చెందుండి, పరిపక్వత చెందుండి, పశ్చాత్తాపడుండి, నేను చేసిన తప్పుకి ఇదే కరెక్ట్ అనే శిక్షని ఆయనే తీర్పు తీర్చుకున్నారు. ఈరోజు A2గా ఉన్నటువంటి శర్మ ఎవరైతే ఉన్నారో అతనికి ఉరి శిక్ష వేశారు. మిగతా 6గురికి యావజ్జీవ అంటే కారాగార శిక్ష వేశారు, జీవిత ఖైదు. అంటే జీవితాంతం వాళ్ళు జైల్లో మగ్గిపోతూనే ఉండాలి. ఈయనకి ఎవరైతే A2గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మరణశిక్ష వేయడం జరిగింది. మరణశిక్ష మీరు చూసుకున్నట్లయితే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో మాత్రం మీరు చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాల్లో 2014 తర్వాత ఉగ్రవాదులకు మాత్రమే మరణశిక్ష ఎక్కువగా, మోస్ట్లీ ఉగ్రవాదులకు మాత్రమే మరణశిక్ష వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కేసు ఎవరి మీద అయితే పడ్డదో అతని మీద చాలా కేసులు ఉన్నాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అదే అక్కడికి వస్తున్నానండి. ఇప్పుడు మరణశిక్ష పడిందంటే, అంటే ఉరిశిక్ష పడిందంటే ఆ ఉరిశిక్షను రద్దు చేసే అధికారం, క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి, మన దేశ స్థాయిలో రాష్ట్రపతికి ఉంటుంది. సో ఈ రాష్ట్రపతి గారు ఒకవేళ ఇతను క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకున్నా సరే, ఒక వ్యక్తి క్రైమ్ చేసి ఒక మర్డర్ చేసిండు అని అంటే ఆ వ్యక్తి, మర్డర్ చేసినటువంటి వ్యక్తి అంతకుముందు ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకుండా అతను ఒక సాధారణ వ్యక్తి, ఒక కామన్ పీపుల్ లాగా ఉండి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటే ఏదో క్షణికావేశంలోనో ఏదో చేసిండు, తప్పు జరిగింది, సో క్షమాపణ కోరుతానని చెప్పి క్షమాభిక్ష పెట్టి ఉరిశిక్ష నుంచి తప్పించడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎవరైతే శర్మ ఎవరైతే ఉందో ఇతను ఉద్యోగమే క్రైమ్ చేయడు. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ క్షమాభిక్ష పెట్టరనేది నా ఉద్దేశం. A1గా ఉన్నటువంటి మారుతిరావు గారు బతికున్నా సరే ఆయనకి కూడా ఉరిశిక్ష పడేది. ఇప్పుడు అదే అడగబోతున్నా, ఆయన బ్రతుకున్న ఉరిశిక్షే పడేది. కానీ ఆయన చేసిన తప్పుకి ఆయన రియలైజ్ అయినట్టున్నారు. ఆయన చేసిన ఇది నేను చేసింది తప్పు, నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేశా, నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా, నా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చా, నా తమ్ముడు కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చా, ఎంతో మందిలో నా పరువు పోయింది. నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు కానీ తండ్రిగా నేను సక్సెస్ఫుల్ కాలేదు. నా జీవితంలో వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఓడిపోయా. ఎందుకు ఓడిపోయారు ఆయన? వ్యక్తిగత అహంకారం, కులహంకారం, తక్కువ జాతి అనే ఒక డిస్క్రిమినేషన్ క్లాసిఫికేషన్ ద్వారా ఆయన చేయడం జరిగింది. సో అది అన్ని చేసినప్పటికీ కూడా ఒక మనిషిగా తర్వాత ఆయన రియలైజ్ అయ్యి తనకు తానే శిక్ష వేసుకున్నట్టుగా నాకు అనిపించింది. చూసుకున్నట్లయితే మారుతిరావు గారు బతుకుంటే ఆయనకి కూడా ఉరిశిక్ష పడేది. A1 A2కి ఎప్పుడు కూడా ఉరిశిక్ష పడుతుంది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ సినారియో అంతట్లో నాకు తెలిసి ఒక అడ్వకేట్ గా ఒకానొక సందర్భంలో అమృత చేసింది కూడా కొన్ని సార్లు చిన్న చిన్న తప్పులు ఉన్నాయేమో అనిపించింది. ఈ కేసును మొత్తం పరిశీలించినట్లయితే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆవిడ మనం తప్పు ఉందని మనం అనిపించినా సరే ఆవిడ ఇప్పుడు ఒక బాధితురాలు, ఒక తల్లి, ఒక బాధ్యత కలిగిన కోడలు, ఒక బాధ్యత కలిగిన యువతి. సో కాబట్టి ఆమెను మనం తప్పుగా అనడానికి లేదు. ఏంటంటే ప్రణయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రణయ్నే కోల్పోయారు. కానీ ఇక్కడ అమృత అనే వ్యక్తి పాపం ఇటు తల్లిదండ్రులను కోల్పోయింది, ఇటు అత్తమామల్ని, అంటే దూరంగా ఉంది. సమాజంలో కొంచెం ఒక టైప్ ఆఫ్ పీపుల్ కి ఈవిడ కార్నర్ అయింది. సో చాలా వరకు నష్టపోయింది అమృతనే. సో ప్రణయ్ అనే వ్యక్తి ప్రాణం కోల్పోయాడు, కానీ ఈవిడ మొత్తం తన జీవితమే కోల్పోయింది. సో కాబట్టి ఈవిడ బాధిత కాబట్టి ఈవిడను కూడా మనం ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానించాలి. ఖచ్చితంగా ఈ మారుతిరావు గారి కేసులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అది 100కి 200% ఆమోదయోగ్యమైంది. ఇలాంటివి స్వాగతించాల్సిందే. ఎందుకంటే రానున్న రోజులలో ఎవరైనా సరే ఇలాంటి దుశ్చర్య చేయడానికి ఆలోచించినప్పుడు అరే పలానా మారుతిరావు కేసులో ఏదైతే జరిగిందో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. సో కాబట్టి ఎందుకు వాళ్ళ బ్రతుకునని అని చెప్పేసి వదిలేయడానికి అవకాశం ఉంది. కుళ్ళు రాజకీయ చేసే రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటి వెధవలు సమాజంలో కొంతవరకు మార్పు తీసుకురాగలిగితే మంచిది. అలాంటి వెధవల్ని ఎన్నుకోకుండా చదువుకున్నటువంటి వ్యక్తుల్ని, అంటే సమాజ స్పృహ ఉన్న వ్యక్తుల్ని, సమాజ హితవు కోరుకున్నటువంటి వ్యక్తుల్ని అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం వల్ల అంటే సమాజం కొంతవరకు మార్పు చెందే అవకాశం ఉంది. మీరు చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, కులం అనే గోడల మీద ఎటువంటి అభివృద్ధిని సాధించలేమని. ఇది కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలి, మతాంతర వివాహాన్ని ప్రోత్సహించాలి, మనుషులందరూ ఒకటనే నినాదంతో ముందుకు వెళ్ళాలి.
అంటే మనిషిని మనిషిగా గుర్తించాలి. వాడు ఉన్నవాడా, లేనివాడా, పేదవాడా, ధనికుడా ఇవన్నీ పక్కబెట్టి మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు ఈ సమాజంలో మంచి పోకడ అనేది ఉంటదనేది నా ఉద్దేశ్యం. సో, ఇప్పుడు ఎంటైర్ ఈ కేసులో ఉన్నటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తున్నా. ఇలాంటి ఒక శుభ పరిణామాన్ని ప్రజలందరూ గూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మన ఫ్యామిలీ మెంబర్స్ మరి అగ్రీ చేయట్లేదు కదా సార్ ఈ కేసు విషయంలో. వాళ్ళ బాబాయ్ పిల్లలే పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి గాని, కోర్టు ముందుకెళ్ళి గాని గొడవ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇది అది ఫెయిర్ కాదు ఈ శిక్ష వేయడం. అసలు మా నాన్నకి సంబంధమే లేదు. ఇన్నేళ్ళు శిక్ష ఎందుకు వేశారు అని అంటున్నారు. అది తప్పండి. ఎందుకు అనంటే ఇప్పుడు శిక్ష పడినప్పుడు పిల్లలు గాని, కుటుంబ సభ్యులు గాని ఎవరైనా బాధపడటం అది సహజం. అంటే వాళ్ళ బాబాయ్కి ఏం చూడండి, సంబంధం లేదంటారా? సంబంధం లేకుండా పోలీసులు ఏ విధంగా దాన్ని ఫ్రేమ్ చేస్తారు? మరి ఇప్పుడు ప్రాసిక్యూటర్ గారు చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆయన ప్రమేయం లేకపోతే ఉండదు. మిగతా ఎవరూ లేకోకుండా వాళ్ళ చుట్టాలలో కేవలం మరి ఇతను మాత్రమే ఎందుకు ఆ కేసులో ఉండవు? ప్రభావితం ఉండబట్టే కదా. ఊరికనే ఎవరు కేసులో రారండి. అలాంటివి వస్తే పోలీసులు చేసే కేసులలో చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే రకరకాల వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్‌తో కూడా ఇరికిస్తుంటారు. కానీ ఈ అమృత ప్రణయ్ కేసు అలాంటిది కాదు. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 100 మంది దాకా అంటే సాక్షులను విచారించిన తర్వాత మాత్రమే ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. సో, కాబట్టి దీన్ని అల్లాటప్పగా ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. పిల్లలు కాబట్టి వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమో, మమకారంతో అలా మాట్లాడతారు. సో, దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక ఘటన మరలా పునరావృతం కాకోకుండా చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఈ మన నిర్భయ కేసు ఉందో అది భారతదేశానికి తలవంపులు తెచ్చింది ప్రపంచ వేదికల మీద. అలాగే ఈ అమృత ప్రణయ్ కేసు కూడా ప్రపంచ వేదికల మీద మనల్ని దుమ్మెత్తి పోసింది. ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, రకరకాల వైరుధ్యాలు ఉన్నాయి, జాతికి మధ్య వీళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి ఇవే కారణాలని చెప్పి ఎంతో మంది దూషించారు. సో, కాబట్టి ఇలాంటి ఈ వైరుధ్యాలు లేకోకుండా సామరస్యంగా అందరూ అంటే మనిషిని మనిషిగా గుర్తించి ఉన్నప్పుడైతే ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఇలాంటివి ఈ సమాజంలో జరగకుండా ఉండాలంటే ప్రజలందరూ చైతన్యం కావాలి. అందరూ చైతన్యం కావాలంటే అందరూ ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి. విద్యను అభ్యసించాలి. ఉన్నత ఎడ్యుకేషన్ విద్య వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు సార్. ఇప్పుడు కాస్ట్ లేకుండా ఎవరు కాస్ట్ అడుగుతున్నారు ఫస్ట్. ఇంకా అది పోలేదని అనుకుంటున్నాను. లేదండి, 100కి 200% పోలేదు. ప్రతి ఒక్కడికి కుల పిచ్చి ఉంది. ఆ కుల గజ్జి ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడగలుగుతాం. ఎవరైనా మహానుభావులు అందరూ కూడా ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు, సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు, బాబు జగజ్జీవనరావు గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే సామాజిక న్యాయం, అందరికీ విద్య, అందరికీ సమాన అవకాశాలు, ఇలా రకరకాలుగా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి అంబేద్కర్ గారు గొప్ప మాట, కుల పునాదులపైన అభివృద్ధిని సాధించలేము. నిజంగానే కుల పునాదులపైన అభివృద్ధిని సాధించలేము. ఒక కులం ఇంకొక కులాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది? అభివృద్ధి అనేది ఒక కులం తయారు చేసే వస్తువు అయితే కాదు కదా. అందరూ కలిసి చేసే ఒక గొప్ప మహత్కరమైన కార్యం. మనిషిగా తన బాధ్యతను సమాజంలో నిర్వర్తించగలిగి మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా అందులోనూ ఉన్నత విద్య అభ్యసించినప్పుడు ఇలాంటి కులరహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. సో, కాబట్టి ఎంటైర్ ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే ఈ జడ్జిమెంట్ అనేది ఆమోదించదగ్గింది, స్వాగతించాల్సింది. ఇంకొకసారి ఇలాంటి దురాఘటనలు జరగకుండా మనందరం కూడా ముక్త కంఠంతో ఇలాంటి వాటిని అంటే విభేదించాలని. సో, ఎవరైతే జీవిత ఖైదీ పడ్డ వాళ్ళు ఉన్నారు కదా సార్, చాలా మంది 8 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి శిక్షను తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే వేరే కోర్ట్స్ కి, హై కోర్ట్స్ కి అలా వెళ్తే తగ్గించే అవకాశం ఉంటుందని కొంతమంది అంటున్నారు. అది ఉంటుందా? అంటే ఒక రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు, అప్పీల్ కి వెళ్ళొచ్చు. సో, అయితే నాకు తెలిసి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్థాయి ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎప్పుడు కూడా కింది స్థాయి కోర్టులో ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో ఉన్న జడ్జిమెంట్ చాలా ఆలోచించి మాత్రమే ఇస్తారు. కాబట్టి హైకోర్టుకు వెళ్ళినంత మాత్రానే వీళ్ళకి ఊరట లభిస్తుంది అని అంటే అది నాకు తెలిసినంత వరకు వర్కౌట్ కాని విషయం. ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కాకోకుండా అయి ఉంటే ఇది దీంట్లో మోటివ్ కనిపిస్తుంది. ఏంటంటే కావాలని చంపింది, డబ్బుల కోసం చంపింది, ఈ చంపించింది ఎందుకు? తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంది అని చెప్పి. సో, ఇలాంటి మోటివ్ని ఎప్పుడు కూడా న్యాయమూర్తులు కానీ న్యాయస్థానాలు కానీ ఎంటర్టైన్ చెయ్యు. సో, ఇలాంటి ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో హైకోర్టుకు వెళ్తే కింది స్థాయి కోర్టుని కింది స్థాయి కోర్టు జడ్జిమెంట్ని తగ్గించడం లేకపోతే దాన్ని కొట్టేయడం అనేది సాధారణంగా జరగదు. ఎప్పుడు కూడా ప్లీడింగ్స్ అనేవి అన్ని కూడా ఇక్కడ కింది స్థాయి కోర్టులోనే జరుగుతాయి. హైకోర్టులో ఏంటంటే ఆన్ గ్రౌండ్ మీద ఆర్గ్యుమెంట్సే ఉంటాయి. కాబట్టి కింది స్థాయి కోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ పై స్థాయి కోర్టులు మోస్ట్లీ కొట్టేయు.
ఎలాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులలో శిక్షను తగ్గించకపోవడానికి కూడా అవకాశం ఉంది. సో, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు A2 అయినటువంటి శర్మకి ఎవరికైతే ఉరిశిక్ష పడిందో, అతనికి చాలామంది సుప్రీం కోర్ట్‌కెళ్తేనో, రాష్ట్రపతి గారి దగ్గరికెళ్తేనో క్షమాభిక్ష పెడతారని. వీళ్ళు ఖచ్చితంగా ఈ కేసులో క్షమాభిక్ష పెట్టరు. హ్మ్. నేరం చేయని వ్యక్తి ఎలాంటిది మొట్టమొదటి టైమ్‌గా తను కాపాడుకోవడానికో, లేదంటే క్షణికావేశంలోనో, లేదంటే భావోద్రేగాలకు లోనే చంపితే దానికి అంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఎలాంటి అంటే ఇతను మరలా అంటే నేరాలు చేసే వ్యక్తి కాబట్టి ఇతనికి సమాజంలో బ్రతికే అర్హత లేదనేది నా ఉద్దేశ్యం. యాస్ ఎ అడ్వొకేట్‌గా ఉరిశిక్షను నేనెప్పుడు గూడా వ్యతిరేకిస్తూ ఉంటా. థాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. థాంక్ యూ.